వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే. బేసిక్గా కొన్ని సందర్భాల్లో మనకి చాలా ఇంపార్టెంట్, అది చాలా చిన్న విషయమైనా లేదు అంటే అది వస్తువైనా మనిషి అయినా ఎదుటి వ్యక్తి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, అందులో ఏముంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అది చిన్న విషయమైనా మనకి చాలా అవసరం. సో ఇలాంటి సందర్భాలు ఏదైతే మనకి అవసరం కొన్ని విషయాల్లో ఇంకొందరికి అది అనవసరంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఫీలింగ్ని అసలు ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా మనం చూడాలి, అండ్ మన అవసరం వేరే వాళ్ళకి అనవసరంగా ఏ సందర్భాల్లో మారడం జరుగుతుంది? ఫస్ట్ వచ్చేసి మన అవసరాలేంటో గుర్తుంచుకున్నాక ఆ అవసరానికి మనం కనెక్ట్ అయిపోతాము. అవతల వాడు ఆ స్టోరీకి కనెక్ట్ కాడు. సో మన మైండ్లో ఉన్న స్టోరీని కన్వే చేయలేకపోతే వాళ్ళకి ఆ అవసరము ఎందుకంత ఇంపార్టెంట్ అనేది తెలియదు. సో అందుకని కమ్యూనికేషన్ గ్యాప్లో ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసా, దట్ మన స్టోరీ అవతల వాడికి ఎక్కదు. అవును, దాంతో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. మా దగ్గరికి చాలామంది డైరెక్టర్స్ వాళ్ళు కూడా వస్తారు. నేను ఒకలా అనుకున్నాను స్టోరీ, కానీ సినిమా వచ్చేసరికి ఇంకోలాగా అయిపోయింది అనేటట్టుగా వస్తారు. నిజము కూడా రియల్ లైఫ్లో జరుగుతుంది. మనం ఒకలాగా చూస్తాము, బట్ ఇతరులు దానికి కనెక్ట్ కారు. పెద్ద పెద్ద కంపెనీస్ ఫెయిల్ అయిపోవడానికి కూడా కారణం ఇది. దట్ యూ హ్యావ్ బిగ్ ఐడియా, బట్ నీ ఎంప్లాయీస్ వాళ్ళు రోజువారీ జీతం అది, వాళ్ళకి ఆ బిగ్ ఐడియాకి ఫిక్స్ గారు. నేను ఏదో దేశానికి ఏదో చేద్దాం అనుకుని కంపెనీ పెట్టానని వాడుకుంటుంది. అక్కడికి వచ్చే ఎంప్లాయీస్ నాకు ఈ నెల ఈఎంఐ గడిస్తే చాలరా అన్నట్టు ఉంటుంది. సో ఆల్వేస్ లైక్ దట్. అందుకే గుర్తుపెట్టుకోవాలి, నీ స్టోరీలో మిగతా వాళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్టులు, నువ్వు హీరో ఆర్ హీరోయిన్. అవతల వాళ్ళ స్టోరీలో వాళ్ళు హీరోయిన్ అండ్ యు ఆర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ రెండింటిని సింక్ చేసుకోలేకపోతే ప్రాబ్లం అవుతుంది. 1. సెకండ్ వచ్చేసి కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఒకవేళ నీ ఐడియా నిజంగా నీకు ఏదైనా నిజంగా అవసరం హార్ట్ టచింగ్ అనిపిస్తే అది నీకు ఎందుకు హార్ట్ టచింగ్ ఫస్ట్ నీకు నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి మనం ఆ క్లారిటీ లేకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. దట్ నేను మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వడం నాకు అవసరం. ఎందుకు రాదే, అవసరం లేదు, నీకు మంచి జాబే ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ, నువ్వు ఇంకా బెటర్గా చేసుకోవచ్చు కదా, ఆర్ ఈ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే నీకెందుకు మంచి సంబంధాలు వస్తాయి. ఈ టైప్లో చాలా ఉంటుంది. నాకు అది అవసరం అనిపిస్తుంది, బట్ అవతల వాళ్ళకి అనవసరంగా అనిపిస్తుంది. ఈ పాయింట్ని ముందు మనకి మనం కన్విన్స్ చేసుకోవాలి. దట్ వై ఐ స్టక్ టు దిస్. నిజంగా అంతమందికి అనవసరం అనిపిస్తుంటే నేను ఎందుకు చేస్తున్నాను ఇది అనేది క్లారిటీ ఉండాలి. అందుకే మాకెప్పుడు యాజ్ ఎ సైకలాజికల్గా ఎప్పుడన్నా ఆలోచిస్తుంటే ఎస్టాబ్లిష్ యువర్ వై అంటాం. ఎందుకు అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటే హౌ అనేది ఆటోమేటిక్ వస్తుంది అంటారు. సో ఏదైనా సరే ఇది మీకు ఎప్పుడైనా ట్రై చేయండి. మీ జీవితంలో ఎప్పుడైనా క్లారిటీ రావాలంటే ఎందుకు అనేది ఎస్టాబ్లిష్ చేసుకోండి. నేను ఎందుకు ఇది పని చేస్తున్నాను, నేను ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనుకుంటున్నాను, నేను ఎందుకు ఈ మనిషితోనే ఆయన తిడుతున్నా కొడుతున్నా ఎందుకు భరిస్తున్నాను, ఆర్ ఎందుకు ఈ ప్రాజెక్ట్లోనే ఇరుక్కుపోయాను, ఎందుకు, వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ టు మీ అని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే అవతల వ్యక్తికి మనం ఈజీగా కన్వే చేయగలుగుతాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మన వైలో వాళ్ళు ఫిట్ కాకపోతే, ఇట్ ఈస్ న్యాచురల్ ఫిట్ కారు అన్నది తెలుసుకోవాలి. నెవర్ ప్రెజరైజ్. మనం చెప్తున్నట్టు మన రెస్పెక్ట్ కానీ ప్రేమ కానీ అండ్ మన ఐడియాలజీ అందరికీ ఫిట్ అవ్వాలని లేదు. ఎన్ని ఐడియాలజీస్ అంటే 180 to 190 టైప్స్ ఆఫ్ భగవంతుళ్ళు అండ్ దేవుళ్ళు ఫిలాసఫీలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఫిలాసఫీస్. దేవుడు ఉన్నాడని, దేవుడు లేడని, ఉన్నాడు కానీ కనిపించడని, కనిపిస్తాడు కానీ కొంతమందికి, ఇట్లాగా రకరకాలు భగవంతుడి మీదే ఉన్నాయి. మనమెంత ఆఫ్టర్ ఆల్. సో అందుకని ఎవ్వరికి మన ఐడియాలజీ రుద్దకూడదు. ఇది నాకు ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా ఇంపార్టెంట్ అనే ఫీల్ అవ్వాలి అనేది రుద్దకూడదు. ఇంకా ఈజీ, 1 స్టెప్ అహెడ్. నిజంగా అది నీకు ఇంపార్టెంట్ అని అందరికి ఇంపార్టెంట్ అనిపిస్తే జస్ట్ డూ అండ్ షో ఇట్. రిజల్ట్స్ టాక్ మోర్. నిజంగా దాన్ని ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోతే యూ విల్ బీ డ్రైన్డ్ అవుట్. అది అచీవ్ చేయడానికి మనకు శక్తి ఉండదు. నేనేమంటానంటే వెన్ ఎవర్ యూ ఫీల్ నాది చాలా ఇంపార్టెంట్, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదంటే జస్ట్ డూ అండ్ షో ఇట్. ఒక్క సింపుల్ సక్సెస్ ఆర్ సింపుల్ ఎగ్జాంపుల్ వాళ్ళందరినీ మాట్లాడాల్సిన అవసరం లేకుండా కలిపేస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దట్ డూ అండ్ షో ఇట్. కొన్నిసార్లు వాళ్ళ సపోర్ట్ లేకుండా చేయలేం. సో మనకు అది అవసరం అనిపిస్తుంది కానీ సపోర్ట్ లేకుండా చేయలేం. అలాంటి వాళ్ళకి
గివ్ ఎ టైమ్ లిమిట్. ఈ కొన్ని రోజులు నేను ట్రై చేస్తా. ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్కి హీఈస్ ఆల్రెడీ చాలా రిచ్, కానీ వాడికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చదువుతూ ఉన్నాడు, ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఓకే, ఏదో ఒకసారి స్ట్రెస్ పడ్డాడని, ఒకసారి యాంగ్జైటీ అని, ఒకసారి నేర్చుకున్నది రాలేదని, సమ్ నాన్ సెన్స్, సమ్ 6 years 7 years అయిపోయింది. మనకేమో నాన్ సెన్స్లా అనిపించిన అతనికి నేను తెచ్చుకోవాలి అని. వాళ్ళ ఫాదర్ నీకు అవసరం లేదురా, మనకి చాలా ఉన్నాయి, నువ్వు రిలాక్స్ అవ్వ, ఎంజాయ్ చేయ లైఫ్ని అని వాళ్ళ ఫాదర్. సో పాయింట్ ఎక్కడ వస్తుంది, మనకు అది పెద్ద గోల్ అయినప్పుడు యూ గివ్ ఎ లిమిట్. సరే నువ్వు ట్రై చేసావు, ఇంకొక 1 year టైం తీసుకో, ఆ టైం తర్వాత నువ్వు యూ హ్యావ్ టు గివ్ ఇట్ అప్ అనేది డెఫినెట్లీ మనకు హెల్ప్ చేస్తుంది. సో పుట్ ఎ టైం లిమిట్, అండ్ ఆ టైం లిమిట్లో చేయగలిగితే చేశాను, లేకపోతే లేదు అనేది నిజంగా కూడా అట్లీస్ట్ లైఫ్ని బ్రతకడానికి. చాలామంది ఒక్క కోరిక కోసం 30-40 years పరుగులు తీసి 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 అది గెలుస్తారు, తర్వాత ఏముండదు లైఫ్. సో చాలా సిల్లీగా ఉంటుంది కొన్నిసార్లు. అందుకని మనకి ఇంపార్టెంట్ అయినది టైం లిమిట్ పెట్టుకుని అచీవ్ చేయడానికి ట్రై చేసి, అది లేకపోతే 2 process. ఒకటి గివ్ అప్, దట్స్ ఓకే, కొన్ని జరగవు ఓకే అని ఇవ్వచ్చు, లేదా ఆ ప్రాసెస్కి మెథడ్ మార్చచ్చా చూడాలి. చాలామంది ఎక్కడ స్టక్ అయిపోతారంటే, నేను ఈ మెథడ్ని మార్చడానికి భయపడతారు. నేనంటాను మెథడ్ని మార్చు, గోల్ మారకపోవచ్చు, మెథడ్ని మార్చు. నాకేదో ఇంపార్టెంట్ అని అనిపించింది, అవతల వాళ్ళకి అర్థం కావట్లేదు, అది చెప్పే మెథడ్ని మార్చాలి. అంటే ఎలా చెప్పాలి? ఆ టెక్నిక్ మెథడ్ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దట్ నాకు ఎవ్రీడే ఈవినింగ్ నువ్వు నాకు ఫోన్ చేస్తే ఇష్టము అని ఒక అమ్మాయి అనుకుంది అనుకోండి అబ్బాయికి. బట్ నేను బిజీ ఉన్న ఆ టైంలో చెయ్యలేను అనుకోండి, అట్లీస్ట్ ఈవినింగ్ కాకపోతే మార్నింగ్ చేయి, అట్లీస్ట్ డేలో ఏదో సమ్ టైంలో నువ్వు అలా చెప్పచ్చు. రోజు చేయలేను, వీక్లీ వన్స్ సంథింగ్. ఒక చోట నువ్వు యూ హ్యావ్ టు స్టెప్ బ్యాక్, ఒక చోట వాళ్ళు హ్యావ్ టు స్టెప్ బ్యాక్. అండ్ వెన్ దే టాక్, చాలామంది నాకు తెలుసు, అది నాకు ఇంపార్టెంట్, నువ్వు ఒక్క కాల్ చేసిన రోజుకి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పామనుకో, వాళ్ళు ఏదో బిజీలో ఉండి ఫోన్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత, నాకు ప్రేమ లేదా, నాకుంది అనేటట్టుగా ఉంటారు. సో అలా గనక ఉంటే యూ హ్యావ్ టు స్టెప్ బ్యాక్, అండ్ వాళ్ళకి కొంచెం టైం, నీకు కొంచెం టైం. అండ్ వెన్ దే టాక్, ఎప్పుడైనా వారానికి ఒకసారి మాట్లాడితే నువ్వు రోజు చేయట్లే అనే కంటే, ఆ మాట్లాడిన 10-15 నిమిషాలు యూ గివ్ ద బెస్ట్ ఫ్రమ్ యువర్ హార్ట్, ఆటోమేటిక్గా వాళ్ళు వారం కాదు రోజు ఫోన్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, దట్ వెన్ యూ రియల్లీ అండర్స్టాండ్ ద ప్రాసెస్, ఆ ప్రాసెస్ని గనక మార్చగలిగితే, అండ్ నిజంగా నువ్వు అనుకున్న దాంట్లో నిజం ఉంటే, ఆటోమేటిక్గా సెట్ అవుతాయి థింగ్స్. ఆటోమేటిక్గా డెస్టినీ విల్ చేంజ్ సో బ్యూటిఫుల్లీ అండ్ విల్ హ్యాపెన్. ఇవి మనం వెరీడ్ సబ్జెక్ట్స్లో, వెరీడ్ ఎగ్జాంపుల్స్లో తీసుకోవచ్చు. నేను ఒక సింపుల్ అండ్ ఫైనల్ విషయం చెప్తాను. మీకేదైనా చాలా ఇంపార్టెంట్, అవతల వాళ్ళకి కమ్యూనికేట్ కావట్లేదు అంటే ఈ టెక్నిక్ని ఈజీగా ఫాలో కావచ్చు. ఫస్ట్ ఈజ్ యూ ఎస్టాబ్లిష్ దట్ నాకు ఎందుకు ఇంపార్టెంట్, వై. నెక్స్ట్ వచ్చేసి ఈ వై చేసే ప్రాసెస్లో ఎవరెవరికి ఇబ్బంది అవుతోంది అనేది కరెక్ట్ చేసుకోవాలి. చాలా మటుకు ఇతరులకు ఇబ్బంది పడేది వాళ్ళు ఒప్పుకోలేరు. ఓకే, వాళ్ళ ఈగో ఎక్కడో ఆపుతుంటుంది, ఆ ఈగోని జరిపే ప్రయత్నం చేస్తే దాటేస్తారు. అందుకని వెన్ ఎవర్ యు ఆర్ స్టక్, వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి అన్నప్పుడు, సెట్ బ్యాక్, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్, థింక్ వాళ్ళకి ఎక్కడ ఈగో హర్ట్ అవుతుంది, ఓ ఇదా, ఈగోని నేను దెబ్బ కొట్టకుండా ఎలా మార్చచ్చు, దట్స్ ద బెస్ట్ మెథడ్ టు డూ ఇట్. బెస్ట్ మెథడ్. ఒక మదర్ మాకు ఫోన్ చేసినప్పుడు, తనకేమో పిల్లలు చదువుకోవాలి, పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ అయినా చేయాలి, చాలా ఇంపార్టెంట్, ఈ వయసులో నేర్పించకపోతే ఎలాగండి అని వాళ్ళ మదర్కి అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది, పిల్లలకి అవసరం లేదనిపిస్తుంది. సో దాన్ని స్లోగా తన లైఫ్లోకి ఇంక్లూడ్ చేసుకుంది. వై, నిజంగా నేను హెల్తీగా ఉంటే నా పిల్లల్ని ఇంకొంచెం ఎక్కువసేపు బాగా చూసుకోవచ్చు, ఇంకా నేను బాగా వాళ్ళతో ఎంగేజ్ అవ్వచ్చు అని చెప్పి తను ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసి పిల్లల్ని స్లోగా ఎంగేజ్ చేసుకుని మెల్లగా తనతో పాటు గ్రోత్ తీసుకెళ్ళి. సో యూ హ్యావ్ టు మేక్ దట్ కాంబినేషన్ అండ్ దెన్ ట్రై. అండ్ జీవితం కదా, మన జీవితంలో మన హీరో అయితే వాళ్ళ జీవితంలో వాళ్ళ హీరో. నెవర్ ఫోర్స్ ఎనీవన్, నెవర్ ఎవర్ ఫోర్స్ ఎనీవన్. నీ జీవితానికి నువ్వు ఎంత ఇంపార్టెంటో వాళ్ళ జీవితానికి వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకంత ఇంపార్టెంటు. ఎవరిని కరెక్ట్ చెయ్యద్దు, చాలా ఇంపార్టెంట్. తొందరగా ఎక్కించుకోవాలి మైండ్లో. మనం ఎవరినన్నా మార్చుదాము అని ప్రయత్నం చేస్తే ఏది మారదు, మనం మారితే తప్ప. అబ్సల్యూట్లీ. అది ఈ ఒక్క పాయింట్ ఎక్కించుకుంటే అసలు నిజంగా జ్ఞానం వచ్చేస్తున్నట్టు చూసా, ఎన్లైటన్మెంట్ అంతే.
ఇప్పుడు ఏం మారాలి పరిగెడుతున్నామా, నేనేం మారాలి అని అనుకుంటే చాలు, ఫినిష్, గేమ్ ఓవర్. అది నిజంగా చెప్తున్నా, 99.9% మా బిజినెస్ నడిచేది దానివల్ల. వాళ్ళు అర్థం చేసుకోరు. ఇది అర్థం చేసుకుంటే మీ చాలా డబ్బులు సేవ్ చేసుకుంటారు. మీకు సార్ రీసెంట్గానే ఒక దాంట్లో చదివాను, ఇందులో మనం ఏది మార్చలేము ఈ లైఫ్ మొత్తంలో, నీకు నువ్వు తప్ప. అబ్సల్యూట్లీ. కానీ అది మారే ప్రయత్నం ఉంటుంది కదా సార్. అది చేస్తున్న ప్రాసెస్లో ఒక 2 days ఉంటాము, కానీ మనం మళ్ళీ ఆలోచనలు కావచ్చు, లేదంటే నన్ను అన్నారు అన్న ఈగో చూపించుకోవడం కావచ్చు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి సార్. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? గోల్ కనుక పెట్టుకుంటే, ఇప్పుడు సపోజిట్లీ నేను 6 pack యాబ్స్ తెచ్చుకోవాలి అనుకున్నాను అనుకో, నీ గోల్ ఇంకా మధ్యలో డిస్ట్రాక్షన్స్ ఏం లేవు, పక్కన జరపడమే. నువ్వు 6 packs వెళ్ళిపోయాక ఒకసారి డెస్టినేషన్కి వచ్చాక యూ సీ హౌ మెనీ పీపుల్ విల్ చేంజ్ ఫర్ యూ. అదే మజా. మన మజా అంతా అక్కడే ఉంది. నువ్వు చెయ్యడం స్టార్ట్ చేస్తే. ఏమీ లేకుండా ప్రయాణం మొదలెట్టాడు సీత అనుకుంటూ శ్రీరామచంద్రమూర్తి. ఎన్ని వేల సపోర్ట్ దొరికింది తెలుసా ఆయనకు, వానరుల రూపంలో అలా వచ్చేసారు. మనం చెయ్యాల్సిందే ప్రయత్నం మాత్రం. నేను వెళ్తున్నా, లంక కాదు ఎక్కడికైనా నేను బయలుదేరిపోయా, నేను వెళ్తున్నానంటే నా వెనకాల వస్తారంతే. అది నిజం. అండ్ దాని గురించి నిరంతరంగా రిలెంట్లెస్ పోరాటం జరగాలి. రిలెంట్లెస్ ఫైట్, రిలెంట్లెస్ స్ట్రగుల్, రిలెంట్లెస్ కెపాసిటీ టు డూ ఇట్. దట్స్ ఓన్లీ వే లైఫ్ గొప్పగా బతకాలి అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.